వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. కన్యా రాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు ఆ జాతకుల జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురువు గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, కన్యా రాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వివరించండి గురువుగారు. ఖచ్చితంగా అండి. జూలై మాసం 27వ తారీఖున మనకి ఏదైతే కన్యరాశి వారికి ఉంటుందో మీనరాశిలో సంచరించేటువంటి శని భగవానుడు. ఈ మీనరాశిలో ఏలినాటి శని మొదలైన తర్వాత ఏలినాటి శని మీనరాశి వరకు ఉంటుంది. ఈ మీనరాశిలో మారేటువంటి గ్రహం ఇది వక్ర దృష్టితో ఉంటుంది. ఈ వక్ర దృష్టి అనేది శని భగవానుడు ఎనకంజిలో రావటం. అందరూ అనుకుంటారు కుంభరాశిలోకి వస్తాడా, మేషరాశిలోకి వెళ్తారని. రాశి మార్పి ఉండదు, నక్షత్రం మార్పి వలన ఈ యొక్క మీనరాశిలోనే సంచరిస్తూ వక్ర దృష్టి అనేది ఉంటుంది. అది ఆ ప్రభావితం ఒకటి కన్యారాశి వారి పైన ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు శని భగవానుడు ఏలనాటి శని మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కన్యారాశి వారికి కొంతమేర అదృష్టం ఉండి ఒక 3.5 సంవత్సరాలుగా అయితే కొంత బాగుంది అనుకునే విధంగా ఉంటుంది. వారిపైన కొంత ఇబ్బంది కలిగేలా కనపడుతుంది. ఎందుకంటే శని భగవానుడు వక్ర దృష్టి అంటే ఆ నక్షత్రానికి ఏదైతే ఇప్పుడు వస్తున్నాడో అది కన్యారాశి వారికి అశుభ నక్షత్రం. వారిద్దరి మధ్య శత్రుత్వం ఉంటుంది. అంటే ఇది నక్షత్రానికి కాకుండా రాశికి అట్రాక్షన్ ఉంటుంది. కానీ నక్షత్ర పరిమాణం అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారికి డబ్బు సంపాదించినవి అనుకోకుండా ఖర్చు అవటం, అసలు సంపాదించిన చేతికి రాకపోవటం, వీరి దగ్గర నుంచి అందరూ మంచి వనరులు పొంది వీరిని ఎడమ కాలుతో ఎగిరి కొట్టేస్తారు బయటకి. అవి కూడా బరాయించుకుంటూ అనుభవిస్తూ అన్ని రకాలు కూడా చవి చేస్తూ ఒక దేవతలకి దేవుళ్ళకి ఎలా అయితే సేవ చేస్తామో వీళ్ళు మనుషులకి సేవ చేస్తారు. కన్యారాశి వాళ్ళు స్వతహాగా ఎవరైనా కొట్టిన తర్వాత కూడా నొప్పి ఏమైనా తగిలిందని వీళ్ళు అడుగుతారు వాళ్ళని. మీ చేతికి నొప్పి ఏమైనా తగిలిందండి అని వీళ్ళే వాళ్ళని అడుగుతారు అన్నమాట. అంత స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఒక కన్యారాశి వారే. సున్నితమైన మనస్తత్వం అంటే కఠినత్వం ఉంటుంది, కాకపోతే ప్రజలపైన ఉండదు. సంపాదించుకోవాలి అని ఉంటుంది, కానీ సంపాదించి ఎవరికి పెడతాంటే ప్రజలకే, జనానికి. మన పక్కన ఉన్నారంటే వాళ్ళకి ఫ్రెండ్షిప్ అవసరం లేదండి. ఒకసారి కలిసి ఏమండి బాగున్నారా అంటే రెండోసారి నాకు ఇట్లా అవసరం ఉందంటే చేసేస్తారు. వాళ్ళు ఎక్కడ ఏంటి అని కూడా చూడరన్నమాట. అంటే వీరితో ఫ్రెండ్షిప్ కూడా చాలా ఈజీ. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఎక్కడైతే మనకి ఫ్రెండ్స్లో కానీ, కొలీగ్స్లో కానీ, లేకపోతే బంధుమిత్రుల్లో కానీ, భార్యాభర్తల్లో కానీ, పిల్లల్లో కానీ ఉంటే కనుక మన పరిసరాల్లో కన్యారాశి వారు ఎక్కడైనా ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. వారి వలన మనకి ఆయుష్ పెరుగుతుంది, వారి వలన మనకి అవసరం తీరుతుంది, వారి వలన మనకి బాధ్యత కూడా వారే తీసుకుంటారు. ఇలాంటి వారు దొరకడం కష్టమే కదా. కాబట్టి చూసారా, శని కూడా వీళ్ళని వదలట్లేదు. కాబట్టి ఆ వక్ర దృష్టితో ఉన్నటువంటి శని కూడా కన్యారాశి వారి పైన ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఆర్థిక వనరులు రూపాయి కూడబెట్టుకుంటూ ఉంటారు. వారి దగ్గర ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇవాళ డబ్బులు ఉన్నాయి, లేకపోతే పలానా వ్యాపారం చేయడానికి డబ్బు కావాలి అనేది వాళ్ళ దగ్గర ఉండదు. వారు ఏమీ లేకపోయినా ఉన్నా కూడా వారు బిజినెస్ చేయగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. వారు మాటల వల్లనే సంపాదిస్తారు, ఎందుకంటే బుధుడు అధిపతిగా ఉంటాడు. ఇప్పుడు ఇక గ్రహణం కూడా ఒకటి ఏర్పడింది కర్కాటక రాశిలో. అక్కడ బుధుడు నీచంలోకి వెళ్ళిపోయినాడు. ఇక్కడ వాళ్ళు ఏదైనా ఎవరితోనైనా మాట్లాడితే కూడా గొడవలు అవుతాయి. మంచి మాటలు చెప్పినా కూడా, అంటే ప్రయాణం చేసి ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు ఈ కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళరంటే నాకు జాగ్రత్త చెప్తావా అని గొడవ పెట్టుకుంటారు అనమాట. అంతే, చిన్న మాట కూడా గొడవ పెట్టుకుంటారు. ఎందుకంటే బుధుడు నీచంలోకి వెళ్ళిపోయాడు, శుక్రుడు నీచంలో ఉన్నాడు, గురువు నీచంలో ఉన్నాడు. ఇప్పుడు శని భగవానుడు కూడా వీరిపైన ప్రభావితం చూపిస్తున్నారు. ఇక్కడ ఆగస్టు నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా, డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా శని వక్రంలోనే ఉంటారు. ఈ 5 మాసాలు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు మంచి కోసం వెళ్ళి మాట్లాడినా కూడా, అంటే ఒక బార్ షాప్ దగ్గరికి చిల్లర కోసం వెళ్ళినా కూడా ఎదుటి వారికి మాత్రం పర్టికులర్గా కన్యారాశి వారు తాగారు అని అనిపించుకుంటారు. మనం వెళ్ళిన ఉద్దేశం వేరేప్పటికీ ఎదుటి వారికి మాత్రం వేరే అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత అయితే కన్యారాశి వారి పైన ఉంటుంది. లేకపోతే కనుక వీరు సంపాదించుకోవడానికి ఎంతో టైం పడుతుంది, డబ్బే కాదు పేరు ప్రఖ్యాత రావాలన్నా కొంచెం టైం పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి మాత్రం సెకండ్స్లోనే. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచిచూచి మాట్లాడాలి, కొంచెం జాగ్రత్తగా ఉంటూ ప్రతినిత్యం కూడా శనికి, బుధుడికి, గురువుకి, శుక్రుడికి ఈ నలుగురికి కూడా జపం చేసుకుంటూ ఉండాలి స్ఫటికమాలతో. ఇది సాయంత్రం సమయంలో చేయొచ్చు, నైట్ సమయంలో చేయొచ్చు, ఉదయం సమయంలో చేసుకోవచ్చు. కింద ఒక పీట కానీ, చాప కానీ, ఒక క్లాత్ కానీ పరుచుకొని వాటిపైన జపం చేసుకుంటూ ఉండాలి స్ఫటికమాలతో. ఈ స్ఫటిక కూడా ఒరిజినల్ తీసుకుంటే చాలా అద్భుతం. లేదు
స్ఫటిక లేదంటే ఇంట్లో మిరియాలు ఉంటాయి. ఆ మిరియాలు తీసుకొని 111 మిరియాలు తీసుకోవాలి, లేదా 109 మిరియాలు తీసుకొని ఆ మిరియాలకి ఎన్నైతే మనం చేయాలనుకుంటామో అన్ని చేయొచ్చు. అంటే శనికైతే రోజుకి 800 చేయాలి, శుక్రుడికైతే 900 చేయాలి, అలాగా బుధుడికైతే కనుక 500 చేయాలి, గురువుకైతే 600 చేయాలి జపం. అట్లా మనం చేసుకుంటూ ఉంటే ఈ 109 డివైడెడ్ బై 6 అట్లా చేసుకుంటూ ఉంటే గ్రహాల యొక్క స్థితిగతులు అనేది వీరి వైపు కొంతమేర ఇబ్బంది కలగకుండా ఉంటాయి. లేకపోతే వీరికి ఆరోగ్య ప్రకారంగా కూడా స్టమక్ రిలేటెడ్ సమస్యలు, వీరికి ఏదైనా ఫైల్స్ లాంటివి రావడం కానీ, అలానే గ్రంథులకు సంబంధించిన సమస్యలు కూడా వీరికి, స్కిన్కి సంబంధించిన సమస్యలు కూడా వీరికి కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే శని భగవాని వల్ల అవన్నీ కూడా కాలసర్పదోషం నాగదోషం కూడా కనపడుతుంది. సడన్గా పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది అనుకోవటం, మధ్యలోనే పెళ్లి ఆగిపోవటం, ఇలాంటివి కూడా కనపడుతుంది. అంటే పెళ్లి వరకు వచ్చి ఆగిపోతాయి, ఇలాంటివి కూడా కనపడతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఊహించుకుంటూ ఉండాలి. ఇక శని భగవాన్ అశుభ దృష్టి డిసెంబర్ వరకు ఉంది కాబట్టి ప్రతి మాసంలో కూడా వీరికి ఏదైనా కుదిరితే గనక శివాలయంలో పంచామృత అభిషేకం చేయించుకోవాలి, ఏ రోజైనా పర్లేదు. హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకోవాలి, ఏ రోజైనా పర్లేదు. అక్కడ పరిసరాల్లో అక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఏ రోజు చేస్తారో ఆ రోజు చేయించుకుంటే సరిపోతుంది. 5 కట్టలు తీసుకుని వెళ్ళాలి, సింధూరం కూడా హనుమాన్కి సమర్పించుకోవాలి. ఇలా చేస్తే శని భగవాన్ ఒక అప్రదృష్టి, అశుభ దృష్టి, అలానే వక్ర దృష్టి కూడా కొంతమేర తగ్గి అవకాశాలు మెండుగా వచ్చి ఎక్కడ కూడా మాట పడకుండా అనుకోకుండా ముందుకెళ్ళేదానికి ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఎక్కువ హింస పడకుండా ఉండేందుకు ఉంటుంది. పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఇక డిసెంబర్ వరకు కూడా పెళ్లి చేసుకోకపోవటం కొంతమేర మంచిది. డిసెంబర్ లోపు కనుక వీరు ఆ శని భగవానికి దానం చేసుకోవాలి. నల్ల నువ్వులు, నల్ల మినుములు కిలో తీసుకొని భుజాలపైన వీరి అభిషేకం చేసుకొని పారేటి నీటిలో వేయాలి. ఈ పరిహారం 3 మాసాలకు ఒకసారి చేయాలి, ఈ 5 మాసాల్లో 2 సార్లు చేయాలి. ఇది శనివారం రోజు చేస్తే మరీ మంచిది. ఇలా చేసుకున్నట్టయితే కన్యారాశి వారి పైన శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, అలానే ఆగస్టు 12వ తారీఖు మనకు సంచరించేటువంటి కర్కాటక రాశిలో గ్రహణం ఉంటుంది, సూర్యగ్రహణం. దాని యొక్క ప్రభావితం కూడా కొంతమేర తగ్గుతూ వీరు అనుకున్నటువంటి స్థాయిలో అనుకున్నటువంటి గోల్స్కి రీచ్ అయ్యేలాగైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇంక ఇవన్నీ కూడా కాదు అనుకుంటే వారిపైన ఏదైనా చెడు దృష్టి తగిలి ఉండొచ్చు, ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి జరిగితే వీరు అనుకున్న పనులు ముందుకెళ్ళవు, జాతక ప్రకారంగా కాదు అవి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి నిజంగానే ఏం జరిగింది అనేది గ్రహించుకొని దాని దగ్గర పరిహారాలు అయితే మన దగ్గర లభ్యపడుతూ ఉంటాయి. సరే గురుగారు, కన్యా రాశి వారు ఈ శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం నుండి తప్పించుకోవడానికి చేయవలసినటువంటి పరిహారాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.